మనము జంతు ప్రపంచంలోకి పోదాం. ఏమంటారోలా? ఈ నడుమ జీవాలనట మనం ఎక్కువ చూయిస్తలేమాట. అవి మస్తు 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 ఫీల్ అవుతున్నాయి. చూసినావా ఎంతసేపు రాజకీయం ముచ్చట్లు దొంగల ముచ్చట్లే చూయిస్తురు. మేమేమో గింతగనం సాహసాలు చేస్తున్నాం, మమ్మల్ని ధూమ్ధామ్ ముచ్చట్లోళ్ళు దేక్తలేరు అని బాగా నారాజు అవుతున్నాయి అట్నోళ్ళ. అడవిలా మీటింగ్ పెట్టుకుని గిదే చర్చాకార్యం పెట్టుకునేయట. అయితే ఉత్తగానే అన్నా కానీ అసలు ఇవాళ జీవాలను ఎందుకు పట్టుకొచ్చినా, అవేం చేసినాయి, ఏంది కథ చూద్దరట్రారు మీరు కూడా. అగోగోవో ఆడేమో కొండశీలువ ఉన్నట్టున్నది కదా, కొండశీలువేనా హనుమకొండనా ఏదో ఒకటి రారి మరి చూసేద్దాం. నిజమేనోల్లా, ఈ జీవాలు జనాలను గోసబుచ్చుకుంటున్నాయని అనద్దు గాని పర్షాన్ అయితే చేస్తున్నాయి. ఫస్ట్ ఇగో చూసిరా హన్మకొండ పాము, గదేనోళ్ళ కొండశిలువ. వామ్మో చేతికి చుట్టుకున్నది కదా. అయితే వనపర్తి జిల్లాకు వచ్చింది ఈ కొండశిలువ పాము. ఈ లింటర్స్ వచ్చి పరుపుల జాక్కున్నదట. పరుపుల పాములు పట్టే అన్నను వెలిపిస్తే దాన్ని ఉపాయంతో గిట్ల దొరకబట్టిండు. అనపర్తి కొండశిలువ కథ గట్లుంటే ఇటు చూడురిగా గుడ్డెలుగు హోటల్కి వచ్చిందోళ్ళ. ఆ హోటల్కు మరి చిప్పలు అడుగుతుందా లేకుంటే ఇడ్లీ వడలు తిందామని వచ్చిందా మనకు తెలియదు. ఉరుసతగా వచ్చింది, జరసేపు ఉన్నది, అగో పారిపోతుంది. ఇది రాజస్థాన్ హోటల్ అన్నట, మన కాడ కాదు. ఇప్పుడు గీ ఎద్దు ఇదేమో డైరెక్ట్ పోలీస్ టౌన్లకి వచ్చింది. అరే అవంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక పోలీస్ టౌన్కి వచ్చి 3 అంతస్తుల దానికి ఎక్కింది. మరి ఇది ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చేది అందుకు వచ్చిందో ఏం పాడవు. గిట్ల చేసిన ఈ జీవాలు అందుకే ఇవాళ వీటి గురించి చెప్పిన మీకు.